బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకుండా ప్రభుత్వం విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తుందని ఆరోపించారు. ఇప్పటికైనా పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యలపై బీజేపీ చేపడుతున్న ఆందోళనను ప్రభుత్వం అడ్డుకుంటోందని, తనను హౌస్ అరెస్ట్ చేయడం దారుణమని రామచంద్రరావు అన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ కోసం బీజేపీ చేపట్టిన ఆందోళనలు విజయవంతమయ్యాయని పేర్కొన్నారు. విద్యార్థుల సమస్యలు పరిష్కారమయ్యే వరకు ప్రభుత్వంపై ఒత్తిడి కొనసాగిస్తామని రామచంద్రరావు స్పష్టం చేశారు. అనుకోకుండా మీ అందరికీ ఇక్కడ దాకా, మా ఇంటి దాకా ఈరోజు ఈ పరిస్థితిలో పిలవాలి వచ్చింది. మొన్న 2 రోజులు అంటే 24, 25 తారీఖులో భారతీయ జనతా పార్టీ ఆఫీస్ వద్ద విద్యార్థుల ఫీ రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలి, ఫీజు బకాయి బీజేపీ లడాయి అనేటటువంటి కార్యక్రమం భారతీయ జనతా పార్టీ తీసుకోవడం జరిగింది. ఆ సందర్భంగా వేలాది మంది విద్యార్థులు అక్కడ రావటము, సాంఘీభావం తెలపటము, ఆ సందర్భంగా పాలిటెక్నిక్ విద్యార్థులు కూడా రావటము, వారు సాంఘీభావం తెలుపుతో పాటు మా పాలిటెక్నిక్ కాలేజ్ కూడా మీరు రావాలి సార్, జియో 97 మీరు మాట్లాడాలి, దాన్ని వ్యతిరేకించాలి అనేటువంటిగా అవసరం ఉన్నదని చెప్పేసి కూడా వారు చెప్పడం జరిగింది. మరి ఈ సందర్భంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ పాలిటెక్నిక్ కళాశాల రామంతపూర్ మేము పోవాలి అని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది.